నమస్తే. నేను మీ దాస్ నాగరాజు, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ. భారతీయ జనతా పార్టీని ఒకసారి నిశితంగా ఆ పదాన్ని పరిశీలిస్తే, మరి భారతీయ ప్రజల పార్టీ, ఈ దేశం యొక్క ప్రజల పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ విభిన్నమైనటువంటి భావ స్వారూప్యత కలిగినటువంటి పార్టీ. ఇతర పార్టీల వలె ఇందులో అవినీతి అనేది ఉండదు. భారతీయ జనతా పార్టీ వారసత్వానికి అతీతమైనటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీలో దేశభక్తి అధికంగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్త నుంచి మరి అది నాయకత్వం వరకు కూడా ప్రతి కార్యకర్తలో, ప్రతి నాయకుల్లో దేశభక్తి మరి అణువణువున నరాల్లో కూడా జీర్ణించుకుపోయినటువంటి సందర్భాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ 1980లో మరి ప్రారంభించిన దగ్గర నుంచి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు, అలాగే మరి లాల్ కృష్ణ అద్వానీ గారు ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పటి వరకు అప్రతిహతంగా వెలుగొందుతూ ఉంది. కారణం ఏంటంటే, మరి భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి మద్దతు ఆ విధంగా ఉంది. 1984 నుంచి సార్వత్రిక ఎన్నికలను, ఇంకా అనేకమైనటువంటి ఎన్నికలను ఎదుర్కొంటూ వస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. మరి 1984 నుంచి ఎప్పటి వరకు కూడా గ్రాఫ్ అనేది పెరుగుతూనే ఉంది తప్పించి కిందికి పోతలేదు. దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణలు 3 సార్లు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావటం. అంతేకాకుండా ఒక్క ఇందిరాగాంధీ మరణానంతరం, అలాగే రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయింది. కేవలం మరి సానుభూతి ఓట్లతో కాంగ్రెస్ బలపడింది తప్పించి మిగిలిన అన్ని కాలాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఎవరు కూడా ఆపలేనటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. భారతీయ జనతా పార్టీ కేవలం దేశ ప్రజలకు స్వచ్ఛమైనటువంటి, నిస్వార్థమైనటువంటి సేవ చేయాలి అనే సంకల్పంతో నిర్మించబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ విధంగానే ప్రజల యొక్క ఆదరాభిమానాలను మరి చూస్తూ ఉంది. రాబోయే మరికొన్ని సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఇంకా మరింతగా పరిడవెల్లుతూ దేశంలో మరి అనేక మరి సంస్కరణలకు, మరి దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ అద్భుతమైనటువంటి విజయాలు సాధించడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో, రాబోయే శాసనసభ ఎన్నికల్లో మరి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కృత నిశ్చయంతో ఉందనే సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరాభిమానాలు, అలాగే మీ యొక్క సహాయ సహకారాలు, మద్దతును నిరంతరం కొనసాగించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.